బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సెప్టెంబర్ 17 ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయన్నమాట. కొంతమంది బాధపడ్డారు, కొంతమంది ఆనందపడ్డారు, కొంతమంది గెలిచారు, కొంతమంది పోరాడి ఓడారు, కొంతమంది కొట్లాటకు కూడా దిగారు. కాబట్టి ఈ ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి అంటే ఈ ఎపిసోడ్ అనే కాదు, సాధారణంగా బిగ్ బాస్ చూసుకున్నట్లయితే సంచాలకుగా ఎవరైతే చేస్తారో వాళ్ళు హౌస్ మొత్తానికి ఎనిమిగా మారిపోతారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది సొంత క్లానా పక్క క్లానా అనేది కూడా పక్కన పెడితే ఎవరైనా ఎనిమిగా మారచ్చు. అలా తాజా ఎపిసోడ్లో ఎనిమిగా మారింది నాగమణికంఠ అనే చెప్పాలి. నాగమణికంఠని ఒక టాస్క్ అయితే సంచాలకుగా పెట్టారు. అదేంటంటే క్యాబేజీలకు సంబంధించి అన్నమాట, నత్తలా సాగకు ఏది వదలకు అని చెప్పి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ అలాగే సోనియా ఆడారు. ఇక ఆపోజిట్ క్లాన్ నుంచి ఆదిత్య అండ్ ప్రేరణ ఆడారు. వీళ్ళు ఈ ఇద్దరు జోడీలకు సంబంధించి అక్కడైతే కొన్ని క్యాబేజెస్ ఉంటాయి. వీళ్ళు స్నేహిల్ తరహాలో డ్రెస్ చేసుకొని హ్యాండ్స్ని వెనకాల టై చేసుకొని జస్ట్ షోల్డర్స్ అండ్ కాళ్ళ సపోర్ట్తో తలతో క్యాబేజీని నెట్టుకుంటూ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి తీసుకెళ్ళాలి. అలా ఆడుతూ ఉన్నారు. నిఖిల్ వాడిన స్ట్రాటజీ అయితే పర్ఫెక్ట్ అండ్ నంబర్ 1 స్ట్రాటజీలా కనపడింది. ఏదైతే అంటే అతని స్ట్రాటజీ ఎలా ఉందంటే స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఏదైతే వాడతారో అంటే ఫస్ట్ జంప్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం తీసుకుంటారనమాట. అలా నిఖిల్ ఫస్ట్ పుష్ని మ్యాక్సిమం 1/4 ఏరియా అనేది కవర్ అయ్యేలాగా మనోడైతే పుష్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత స్పీడ్గా అక్కడికి వెళ్ళి చాలా అంటే చాలా ఫాస్ట్గా దాన్ని చేస్తున్నాడు. సోనియా కూడా మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనపడింది, కానీ సోనియా కూడా అద్భుతంగానే పర్ఫామ్ చేసింది. అవతల చూసుకున్నట్లయితే ఆదిత్య అలాగే ప్రేరణ కూడా బాగానే ఆడారు, కానీ ఆదిత్య ఏదైతే నిఖిల్ చేశాడో ఆ స్ట్రాటజీ వాడకపోవటం వల్ల కొంచెం అయితే వాళ్ళు వెనకబడ్డారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిఖిల్ అలాగే సోనియా అయితే వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ముందే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ అసలు గొడవ ఏం జరిగింది అంటే మన సంచాలకుగా ఉన్నటువంటి నాగమణికంఠ కాసేపటి తర్వాత గేమ్ అయిపోయింది అని ఆపేశాడు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి క్యాబేజెస్ మొత్తం అయిపోయాయి, నేను రీఫిల్ చేయను, మళ్ళీ క్యాబేజెస్ని తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టను అని చెప్పి ఆపేశాడు. ఇంకా తర్వాత బిగ్ బాస్ కూడా బజర్ మోగించేసి గెలిచింది ఎవరో చెప్పండి అనగానే ఇక మనోడు ఉండి శక్తి టీం గెలిచేసింది అని చెప్పి అనౌన్స్ చేశాడు. యాక్చువల్గా నాగమణికంఠ సంచాలకుగా ఉన్నాడు, పైగా అతని టీంకి ఫేవర్గా కాకుండా ఆపోజిట్ టీం గెలిచిందని చెప్పడంతో అక్కడైతే పెద్ద ఇష్యూనే నడిచింది. ముఖ్యంగా ప్రేరణ అయితే చాలా అంటే చాలా హైపర్ అయిపోయిందనమాట. తొక్కలో సంచాలక్ అనుకుంటూ వెళ్ళిపోయింది. అంతకుముందు సాక్సల్ టాస్క్లో కూడా సంచాలకుగా చేసిన ప్రేరణ అలాంటి వర్డ్స్ వాడటం మనకైతే కొంచెం ఎందుకు ఇబ్బందిగా అనిపించింది. అంటే సంచాలకుగా ఉంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఒకరినొకరిని కన్విన్స్ చేయలేక ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రేరణ ఆల్రెడీ చూసింది. ఇప్పటివరకు బిగ్ బాస్లో జరిగిన కొన్ని క్లిష్టమైన టాస్కుల్లో ప్రేరణ సంచాలకుగా ఉన్న టాస్క్ కూడా ఒకటి. అలాగే ఇప్పుడు నాగమణికంఠకు కూడా దాదాపుగా అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఏర్పడింది, కానీ తొక్కలో సంచాలకుగా వెళ్ళిపోవడం అయితే కాస్త కరెక్ట్గా అనిపించలేదు. ఆ తర్వాత కూడా నాగమణికంఠ వర్సెస్ అభయ్ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. నువ్వు అలా ఎలా రీఫిల్ చేయకుండా వదిలేసావు, అలా పెట్టకుండా ఎందుకున్నావు, నువ్వు ఒకవేళ ఆ క్యాబేజీ కనుక సోనియాకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఆడాల్సిన అవసరం కూడా లేదు, ఈ క్యాబేజ్ మీరే తీసుకెళ్ళాలి, సో మీరే గెలిచారని చెప్పి ఇవ్వచ్చు కదా అని అంటే వీళ్ళు చెప్పిన పాయింట్స్ కొంచెం లాజికల్గానే ఉన్నాయి. కానీ నాగమణికంఠ చెప్పిన తర్వాత కాసేపటికి బిగ్ బాస్ బజర్ మోగించడంతో ఆట అయిపోయింది అనుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం అక్కడ ఆడ్ నెంబర్ 15 నెంబర్ క్యాబేజెస్ పెట్టారు కాబట్టి ఎవరైతే ఒకటి ముందు తీసుకెళ్తారో ఎక్స్ట్రా ఎవరికైతే ఉంటుందో వాళ్ళే విన్నర్స్ అనే ఉద్దేశంలో పెట్టినట్టుగా అనిపించారు. నాగమణికంఠ అయితే క్లారిటీగానే కనిపించాడు. వాళ్ళు రీఫిల్ చేయమన్నప్పుడు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఒక క్షణం ఆగి ఇలా రీఫిల్ చేసుకుంటా పోతే ఈ ఆట ఆగదు కదా, ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే ఆ లాస్ట్ది ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లే కదా విన్నర్ అవుతారు అనే ఉద్దేశంలో నాగమణికంఠ అయితే అనుకున్నాడు. సంచాలకుగా చూసుకున్నట్లయితే నాగమణికంఠ చేసిన దాంట్లో పెద్ద తప్పని అయితే ఏమీ అనిపించట్లేదు. అతను కూడా క్లియర్గానే ఉన్నాడు, క్లారిటీగానే ఉన్నాడు. ఒకవేళ తప్పు అయితే కనుక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారి చేతిలో మనోడికైతే పక్కా క్లాస్ అయితే ఉంటుంది. అతను చెప్పిన మాటలు కావచ్చు, అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అతను చేసిన పని కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే క్లియర్ కట్ క్లారిటీతోనే ఉన్నాడని అయితే అనిపిస్తుంది. ప్రేరణ కొంచెం టంగ్ స్లిప్ అయింది అనిపించింది. ఆ తర్వాత మనోడు కూర్చొని బాధపడతా ఉంటే వెళ్ళి హగ్ చేసుకొని నాకు తెలుసు అలాంటప్పుడు ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్, ఓకే వదిలేసి అని చెప్పి ఆమె ఓదార్చింది చివరిలో. అయితే మరి నాగమణికంఠ సంబంధించి సంచాలకుగా ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా, మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.